హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం పిఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ చెప్తాను. సో మనం పిఎఫ్ బ్యాలెన్స్ 3 టైప్స్గా అయితే చూడొచ్చు అనమాట. అందులో 2 టైప్స్ వచ్చి మనం ఓన్లీ ఎంప్లాయ్ అండ్ ఎంప్లాయర్ షేర్ మాత్రమే చూడగలుగుతాం. పెన్షన్ అమౌంట్ అయితే చూడలేమన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనము ఎస్ఎంఎస్ సర్వీస్ ద్వారా అయితే మనం ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. అందులో మనం ఎస్ఎంఎస్ ఎలా సెండ్ చేయాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి అయితే మీరు ఎస్ఎంఎస్ పంపించాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఎన్ని లాంగ్వేజెస్లో ప్రొవైడ్ చేస్తారో ఇక్కడ ఇచ్చారు. సో దానికి మనం ఎలా సెండ్ చేయాలంటే లాంగ్వేజెస్ మీకు ఏది కావాలో దానికి మీరు ఇక్కడ ఇచ్చిన డిఫాల్ట్ అనేసి ఉన్నాయి కదా, కొన్ని డిఫాల్ట్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ డిఫాల్ట్లో అయితే మీకు వస్తుందన్నమాట. మీకు తెలుగులో కావాలి అంటే టీఎల్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా పెట్టాలనేది ఇక్కడ ప్రొసీజర్ ఇచ్చారు. అలాగైతే మనం మెన్షన్ చేస్తేనే మనకి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో సెకండ్ వే వచ్చి మనకి మిస్డ్ కాల్ సర్వీస్ అనమాట. సో ఇందులో మనకి ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి అయితే మనము రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తే మనకైతే సేమ్ డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా అయితే మనకు వస్తుందన్నమాట. సో ఇందులో మనకి ఓన్లీ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ షేర్ మొత్తం కలిపి మాత్రమే చూపిస్తారు. ఇందులో మనకి పెన్షన్ అమౌంట్ అయితే చూపిరనమాట. సో మనకి పెన్షన్ అమౌంట్ చూసుకోవాలి అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న సర్వీసెస్ ఉన్నాయి కదా, అందులో మెంబర్స్ పాస్బుక్ అనే మీద క్లిక్ చేయండి. సో మీకు పేజ్ అయితే రీడైరెక్ట్ అయ్యి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇందులో వచ్చి మనకి యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఇందుకు మనకు యూఏఎన్ నెంబర్ అయితే అవసరం ఉంటుందన్నమాట. సో ఇందులో యూఏఎన్ నెంబర్ అని మీరు ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్ ఎంటర్ చేసి సో ఆ తర్వాత మీకు క్యాప్చా అయితే అడుగుతుందన్నమాట. మీరు అక్కడ కనుక క్యాప్చా ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ అయితే క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. సో మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేస్తేనే మీ పేజ్ అయితే లోడింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. 100% వచ్చిన తర్వాత మీ పేజ్లో ఇలా అయితే చూపిస్తుంది. ఇందులో మనకి హోమ్లో ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది, ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది అనేది అయితే చూపిస్తుంది అనమాట. సో టోటల్ అమౌంట్ మంత్ వైజ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. మీరు ఏదన్నా సరే రిక్వెస్ట్ అనేది పెట్టింటే ఇక్కడ పెండింగ్ రిక్వెస్ట్లో అయితే చూపిస్తుంది అనమాట. సో ఇలా మీకు ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్టయితే సో మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో దాని పక్కన నా పాస్బుక్ మీద క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ మీకు టోటల్గా ఎంత బ్యాలెన్స్ ఉంది, కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, సో టోటల్ మీరు పిఎఫ్ ఎంత విత్డ్రా చేశారు, సో టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అనేది అయితే చూపిస్తుంది. సో సమ్మరీ వైజ్గా మీకు ఇయర్లీ ఎంతెంత ఎంప్లాయర్ షేర్ ఉంది, ఎంప్లాయీ షేర్ ఉంది, ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అనేది అయితే మీకు గ్రాఫ్లో చూపిస్తారు. సో అదేవిధంగా మీకు మంత్ వైజ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇందులో మీకు ఇక్కడ చూసినట్టయితే ఎంప్లాయీ షేర్ ఎంత ఉంది, ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది, పెన్షన్ అమౌంట్ టోటల్ ఎంత ఉంది అనేది అయితే మీకు ఇక్కడ చూపించారు. సో ఈ విధంగా మీరు బ్యాలెన్స్ అయితే ఇందులో చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని మనము డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు పీడిఎఫ్లో. ఇక్కడ డౌన్లోడ్ మీద సింబల్ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో మీరు ఎక్సెల్లో కూడా కన్వర్ట్ చేసుకొని అయితే చూడొచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనము పిఎఫ్లో ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.